సినిమా మొత్తం చూస్తున్నంత సేపు ఈ ఒక్క సీన్ తో సినిమా మొత్తం గూస్ బంప్స్ తో పాటు సీట్ లో నుండి లేచి విజిల్ వేస్తాం. ఆ సీన్స్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఆ సినిమాటిక్ సీన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ హనుమంతుల వారి పవర్స్ వచ్చి సూర్యోదయంలో ఉండే పవర్స్, అదే శక్తిలో సూపర్ హీరో అవ్వాలనుకునే నెగటివ్ విలన్ మధ్య ఆ స్వామి పవర్స్ తో క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటే అన్యాయాన్ని నేరుగా ఎదుర్కోవడానికి ఆ ఆంజనేయ స్వామి వచ్చే సీన్ మాత్రం ఒక్కొక్కరికి సీట్ ఎడ్జ్ కాదు, వాళ్ళ గుండె కూడా ఎడ్జ్కి వెళ్లే సీన్ వేరే లెవెల్. అంతే జై బజరంగ బలి. నెక్స్ట్ సినిమా మొదలు మహాభారతం అశ్వత్థామ శాపంతో మొదలై అయితే సినిమా మొత్తం హాలీవుడ్ సినిమాలో వెళ్తున్న మన తెలుగు మరియు ఇండియన్ కి కిక్కిచ్చిన మరియు ఇక చాలు 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 అనిపించింది ఏంటంటే ఆ కృష్ణయ్య ఆ కర్ణుడి గురించి చెప్పే ఎలివేషన్, ఆ మహాభారతం సీన్స్ విజువల్ గా నిజంగా బాబాయ్ నా వల్ల అవ్వట్లేదు, త్వరగా వెళ్లి మళ్ళా సినిమా చూడాలన్న రేంజ్ కి వెళ్ళింది. హైలైట్ కాదు, మనిషిలో ఉన్న అన్ని అవయవాలు గూసు వంశి తెప్పించే సీను, కృష్ణుడి డైలాగ్స్ సూపర్. ఇలా చాలా సినిమాలు ఇలాంటి సీన్స్ ఉంటాయి. మీకు నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాబాయ్.